ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి స్నాక్గా. చూడండి నువ్వులు ఫస్ట్ మనకు కావాల్సినట్టయితే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అండి. చూడండి నువ్వులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవి రెండు సన్నని మంట మీద వేయించుకోవాలి. సన్నని మంట మీద వేయించుకోవాలి. సో చూడండి వేగిపోతున్నాయి. నువ్వులైతే సన్నని మంట మీద బాగా దూరగా వేయించుకోవాలి. అండ్ ఇందులో కావాల్సినట్టయితే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు, బాదం పప్పులు ఈ విధంగా తీసుకోవచ్చు. హెల్తీగా చాలా అంటే చాలా బాగుంటాయి. లడ్డు అయితే మంచి కాల్షియం, విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ ఉండే రిచ్ సోర్స్ గల్గా ఫుడ్ అండి. పిల్లలకైతే మంచి జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుంది. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అండ్ ఇవైతే మంచిగా వేగిపోయాయి. చిటపట సౌండ్ కూడా వస్తుంది చూడండి. బాగా ఈ విధంగా చిటపట అన్నట్టుగా వేయించుకోవాలి దూరం అంటతో సిమ్లో పెట్టేసి. సో ఇవి కూడా అంతే అండి, చాలా బాగా చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. చిటపట అని ఈ విధంగా వేపుకోవాలి. చిటపట అనే సౌండ్ వచ్చేంతవరకు వేపుకుంటే బాగా వేగుతాయండి. దీని తర్వాత చూడండి ఈ విధంగా కొద్దిగా గీ వేసుకొని బాదం పప్పులు అండి, బాదం పప్పులు కూడా వేసుకోవాలి సన్నని మంట మీద. సో బాదం పప్పులు కూడా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకుంటే మంచిగా పిల్లలు నెయ్యి తినని మారం చేసే వాళ్ళకు కూడా నెయ్యి ఉన్నట్టుగా అస్సలు తెలియదండి. పిల్లలకి మంచి హెల్తీ స్నాక్స్ ఇచ్చినట్టు వాళ్ళ మాత్రం మంచి ఐరన్ ఫుడ్ అండి. అస్సలు మిస్ చేసుకోకండి ఇటువంటి మంచి ఫుడ్ని అయితే. నేను ఇవి వేపుతానే ఇదే పెన్నంలోనే పల్లీలు కూడా వేపేస్తానండి, ఎందుకంటే వాటికి కూడా గీ పడుతుంది కదా. సో అర్థంగా ఇది కూడా పల్లీలు కూడా వేపుకోవాలి. బాదం అయితే వేపేసాను. ఇది ఒకటి బాదం వేపేసి ఈ విధంగా దూరగా వేయించేసి పక్కన తీసి పెట్టేసానండి. బాగా దూరగా వేగిపోయింది బాదం అయితే. ఇంకా పల్లీలు వేసుకునేది సిమ్లో ఉంచేసి పల్లీలు వేసుకోవాలి. అండ్ ఇందులో పచ్చి కొబ్బరి ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్వీట్ అయితే నిజంగా మంచి టేస్టీగా ఉంటుందండి. చాలా బాగా తింటారు పిల్లలు అయితే. మీ పిల్లలకి ఒక్కసారి పెట్టి చూడండి, ట్రై చేయండి. ఎంత స్వీట్ రెసిపీ అంటే ఎంత బాగుంటుంది. ఈ పల్లీలు కూడా వేగిపోయాయి. ఇటువంటి హెల్తీ ఫుడ్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇటువంటి హెల్తీ ఫుడ్ అయితే ఇంత మంచి హెల్తీ ఫుడ్ మనకి బయట ఎక్కడ దొరుకుతుందండి, ఎంత డబ్బులు వేసినా కూడా. సో ఇంట్లో కొంచెం ఓపిక తెచ్చుకొని రెసిపీ ట్రై చేయండి. వితిన్ 15 minutes ఆర్ 20 minutesలో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 1 week 10 days వరకు నిల్వ ఉంటుంది. సో మనకి నిల్వ ఉండి హెల్తీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. మిస్ అయితే చేసుకోకండి. చూడండి ఇప్పుడు పచ్చి కొబ్బరి కొద్దిగా రోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మామూలు పచ్చి కొబ్బరి అయితే వాసన వస్తుందండి, కొంచెం వాసన రాకుండా కొద్దిగా రోస్ట్ చేసినాను. డ్రై రోస్ట్ అండి, జస్ట్ టైం వేయండి ఆడిపోతుంది. డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేస్తే సూపర్ ఉంటుంది. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టాను. చూడండి ఇంకా బెల్లం కొట్టి పెట్టానండి, అన్నీ మిక్సీ పట్టాలి. ఇదిగోండి కొబ్బరి వేగుతోంది. ఇందులో 2 యాలకులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎముకలకు, బ్రెయిన్కి మంచి యాక్టివిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం అన్నీ వేగి పెట్టాను. పల్లీలు, బాదం పప్పు అండ్ పచ్చి కొబ్బరి డ్రై రోస్ట్ చేసి పెట్టాను. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, బెల్లం ఇవన్నీ మిక్సింగ్ చేసి పెట్టానండి. మొత్తం మిక్సీ పట్టి లడ్డు చేసి చూపిస్తాను. అన్నీ మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పొడిగా అయింది. ఇంకా దీన్ని లడ్డూలు కట్టాల్సిందండి. లడ్డు కూడా ఎంత బాగా వస్తుంది చూడండి. జస్ట్ ఊరికి అట్లా చుట్టే చాలు వచ్చేస్తుందండి. ఈ విధంగా వస్తుంది. లడ్డు కట్టే కూడా పెద్దగా పడిపోతుంది, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఊరికి చుట్టే చాలు వచ్చేస్తుంది. సో మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి తినండి. ఎంతో హెల్దీ ఫుడ్ అండి, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ అన్నీ చుట్టేసి చూపిస్తాను అండి. హెల్దీ రెసిపీ స్వీట్ లడ్డు రెడీ అయిపోయింది. మంచిగా రండి టేస్ట్ చేద్దాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం ఇంత మంచి లడ్డు తినేసి. ఓకే బాయ్ అండి. మంచిగా ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంటాయండి లడ్డు అయితే, ట్రై చేయండి, మిస్ చేసుకోకండి. 15 minutes 20 minutesలో లడ్డు ప్రిపేర్ అయిపోతుందండి. బాయ్.